హాయ్ ఫ్రెండ్స్, ఇదొక రియల్ హారర్ స్టోరీలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్. మీకు ఈ స్టోరీ నచ్చితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇది ఒక రియల్ హారర్ స్టోరీ. ఈ స్టోరీని నేను ఒక వెబ్సైట్లో చదివాను. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఒక బ్రదర్ వాళ్ళ సిస్టర్ లైఫ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని ఈ వెబ్సైట్లో షేర్ చేసుకున్నాడు. అదే విషయాన్ని నేను స్టోరీ లాగా చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తన పేరు చరణ్, వాళ్ళ సిస్టర్ పేరు జయ. జయ 6th క్లాస్ చదువుతుంది. చరణ్ వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉండే ఫ్యామిలీ. మంచిగా ఉండేది అంటే చదువు పరంగా కానీ డబ్బు పరంగా కానీ అన్ని విధాలుగా మంచిగా ఉండే ఫ్యామిలీ. చరణ్ వాళ్ళ నాన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. చరణ్ వాళ్ళ అమ్మ ఇంటి దగ్గరే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంది. చరణ్ బీటెక్ చదువుతున్నాడు. జయ 6th క్లాస్ ఉన్నప్పటి నుండి తనకి హెల్త్ బాగాలేకుండా అవుతుంది. కానీ అది ఏం హెల్త్ ప్రాబ్లమో జయ వాళ్ళ ఫ్యామిలీకి అసలు అంత చిక్కలేదు. పలానా సమస్య అని డాక్టర్లు కూడా చెప్పలేకపోయారు. ప్రతి అమావాస్యకి జయ చాలా బలహీనంగా అయిపోయి తన చేతుల పైన ముఖం పైన ఏవో చారలాగా వచ్చి దాంట్లో నుండి లైట్గా బ్లడ్ వచ్చేది. చరణ్ వాళ్ళు ఫస్ట్లో అంతగా దాన్ని పట్టించుకోకపోయినా కానీ రోజు రోజుకి అది ఎక్కువ అవుతూ వచ్చింది. అలానే 1 year దాటిపోయింది. ప్రతి అమావాస్యకి జయకి బాగా వీక్ అయిపోయి నుదిటి పైన ఎవరో సిగరెట్ పీకతో కాల్చినట్టు అనిపించేది. ఆ గీత మరుసటి రోజుకంతా దానంతటా తనే తగ్గిపోయేది. చేతులంతా గిర్రెలు పడిపోయి దాంట్లో నుండి లిక్విడ్స్ వస్తూ బ్లడ్ వస్తూ చాలా భయంకరంగా చాలా బాధగా గట్టిగా అరుస్తూ ఉండేది జయ. జయకి అదే టైంలో ఒక కళ వచ్చేది. ఆ కళలో నుండి బయట రావడానికి జయకి చాలా టైం పట్టేది. జయకి ఆ కళలో ఒక వ్యక్తి ఈ ప్రపంచం మంచిది కాదు, అందరినీ మోసం చేస్తుంది, బిడ్డ నువ్వు నాతో వచ్చే ఈ ప్రపంచాన్ని వదిలి మన ఇద్దరం దూరంగా వెళ్ళిపోదామని ఒక పర్సన్ జయ ముందర నిల్చొని తన చేయని చాచి ఈ మాటలన్నీ చెప్పేవాడట. జయ మరుసటి రోజు ఇదే విషయాన్ని జయ వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి చెప్పి తను చాలా బాధపడేది. కొన్ని రోజుల తర్వాత జయని చాలా హాస్పిటల్స్కి తిప్పారు. కానీ ఎవ్వరూ జయకి జరిగిన దాన్ని చెప్పినప్పుడు నమ్మలేదు. అందరూ అది నవ్వి, మీరు పల్లెటూరులో ఉంటున్నారు కాబట్టి దానివల్ల మీకు ఇలాంటి అపోహలు ఉంటాయి, అలా ఏమీ లేదు, తనకి ఏదైనా హార్మోన్ల ప్రాబ్లం వల్ల ఇలా అవుతూ ఉంటుంది, మెడిసిన్ యూజ్ చేస్తే తగ్గిపోతుందని దాన్ని కొట్టి పడేసేవాళ్ళు. కానీ ఎన్ని మెడిసిన్స్ వాడినా కానీ ఎన్ని హాస్పిటల్కి తిరిగినా కానీ జయకి అసలు బాగానే అవ్వలేదు. ఒకరోజు జయ వాళ్ళ ఫ్యామిలీ అక్టోబర్లో అమావాస్య రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళింది. ఆ ఫంక్షన్ అంతా చాలా మంచిగా జరిగింది. జయ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ మాత్రం ఆ రోజు అదే ప్లేస్లో ఉన్నారు. అమావాస్య కావడంతో జయ ఒక్కసారిగా వీక్ అయిపోయి తను నిద్రపోవాలని తనకి చాలా నీరసంగా ఉందని జయ వాళ్ళ అమ్మకి చెప్పి బాగా ఏడ్చింది. జయ వాళ్ళమ్మ నచ్చ చెప్పడానికి ట్రై చేసినా కానీ జయ వినకపోవడంతో జయాని రూమ్లోకి తీసుకొని వెళ్ళి పనుకోబెట్టారు. వాళ్ళు చూస్తుండగానే జయ ఫేస్ అంతా గిరలుగా అయిపోయి కొంచెం బ్లడ్ రావడంతో చేతుల పైన అంతా చారలు అవ్వడంతో వాళ్ళందరూ భయపడి జయాని నిద్ర లేపడానికి ట్రై చేశారు. కానీ జయ నిద్రలో నుండి అసలు మేలుకోలేదు. చరణ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి జయ చేతుల్ని తీయడానికి ట్రై చేసినప్పుడు జయ పిడికిల్ని చాలా గట్టిగా పట్టుకుంది. ఒక 6 ఏళ్ల పాప ఆ పిడికిల్ని అంత గట్టిగా ఎలా పట్టుకుందో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఎవ్వరూ ఆ పిడికిల్ని తీయడానికి కూడా ప్రయత్నించలేకపోయారు. ఎందుకంటే అంత బలహీనంగా అంత గట్టిగా అంత ఘోరంగా పట్టుకుంది జయ. అక్కడున్న బంధువులు తెలిసిన వాళ్ళందరూ ఇది వైద్యంతో సరైపోయేది కాదు, ఏదో తాంత్రికంగా ఏదో జరిగింది, ఎక్కడైనా ఒక మంచి ప్లేస్కి తీసుకొని వెళ్ళి జయాని చూపించండి అని చెప్పారు. చాలా రోజులు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళొక నిర్ణయానికి వచ్చి ఎక్కడ మంచిగా ఈ తాంత్రిక విద్యలు చేస్తారో కనుక్కొని తారాపీఠంకి వెళ్తే అక్కడే నయమవుతుందని వేరే వాళ్ళు చెప్పడంతో వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ తారాపీఠానికి జయాన్ని తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా అనుభవం ఉన్న ఒక పంతులు గారు వచ్చి జయాని కొన్ని గంటల వరకు దీక్షణంగా పరిశీలించిన తర్వాత జయకున్న ప్రాబ్లాన్ని జయ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పారు.
అది విన్న జయ వాళ్ళ ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయింది. 2 సంవత్సరాల క్రితం జయ ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఏదో తాంత్రిక విద్య చేసిన ఒక వస్తువుని జయ తొక్కడం వల్లే జయకి ఈ పరిస్థితి వచ్చిందని, ఇన్ని సంవత్సరాలు అది ఒంట్లోనే ఉంటూ జయ శరీరాన్ని కొంచెం కొంచెం పీల్చుకుంటూ వచ్చింది. కాబట్టే జయ ఇంత వీక్గా అయిపోయింది. అమావాస్య రోజు అది ఇంకా తీవ్రం అవడం వల్ల జయకి మొహమంతా కానీ చేతులంతా కానీ అలా చార్లు వచ్చి రక్తం వస్తుంది. ఇలాంటి పరిణామాలు తాంత్రిక విద్యలో సహజమే. జయ కళ్ళకు వచ్చిన వ్యక్తి ఏదో కారణాల వల్ల చనిపోయి వేరే వాళ్ళని పీడిస్తుంటే వాళ్ళు చేసి పెట్టిన పూజనే జయ తొక్కేసింది. దానివల్ల జయకి ప్రాబ్లం. కానీ మీరేం భయపడాల్సినంత అవసరం లేదు. ఈ మందిరంలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అయితే జయాని ఈ వారం రోజుల పాటు ఇక్కడే పెట్టాలి. ఈ తాంత్రిక పూజకి మీరంతా అనుమతి ఇవ్వాలని ఆ బాబా చెప్పారు. జయ వాళ్ళ అమ్మ నాన్న చరణ్ అందరూ కలుసుకొని ఆ పూజారి కాళ్ళు పట్టుకొని, మీకు ఏం కావాలన్నా, ఎంత డబ్బు కావాలన్నా, ఏది కావాలన్నా మేము చేస్తాము, నా బిడ్డని కాపాడనండి ఆ పూజారి కాళ్ళు పట్టుకున్నారు. పూజారి గారు 7 రోజులు జయాని అక్కడే పెట్టుకొని ఏవో హోమాలు చేసి జయాకి ఒక తాయిత్ని కట్టారు. ఈ తాయిత్ కట్టిన తర్వాత జయాకి ఆ ప్రాబ్లం క్లియర్ అయింది. అందులో ఇంకెప్పుడు ఇలాంటి చెడు కార్యాల వల్ల జయాకి ఎటువంటి సమస్య రాకూడదని జయ చేతికి ఒక రెడ్ కలర్ తాయిత్ కూడా కట్టారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. ఈ స్టోరీని చరణ్ ఆ వెబ్సైట్లో షేర్ చేసుకున్నాడు. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.